హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే వీకెండ్ వచ్చేసింది. ఈరోజు మనం ఒక మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ వాటర్ ఫాల్ ఎంత అద్భుతంగా ఉందో నేను మీకు చూపిస్తాను. నేచర్కి చాలా దగ్గరగా ఉన్నది. కూల్ బ్రీజ్, పక్షుల కిలకిలలు, వాటర్ సౌండ్ ఎంత బాగుందో చూసేయండి. నాతో పాటు మీ అందరికీ కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే రికార్డ్ చేసేస్తున్నాను. దూరంగా వాటర్ ఫ్లో అయితే అక్కడి నుంచి వస్తుంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ వాటర్ ఫాల్ చూడండి. నేచర్లో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ మధ్యనే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను నేను కూడాను. సో నాతో పాటు మీరందరూ చూస్తారనే రికార్డ్ చేస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ వాటర్ ఫాల్ అయితే చూడండి. పైనుంచి పడుతున్న వాటర్ ఫ్లో, పెద్ద పెద్ద ఎత్తైన చెట్లు, ఫారెస్ట్ మధ్యలో ఒక ఫారెస్ట్ రిజర్వేషన్ ఏరియా. అలా కొండల నుంచి పడుతున్న వాటరు, చుట్టూ గ్రీనరీ, పక్షుల కిలకిలలు, సెలయేర్ల చప్పుడు, నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా కిందకి కూడా వెళ్ళడానికి ప్లేస్ ఉన్నది ఆ పక్క నుంచి, కానీ నాకైతే వాటర్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయం. అందుకు నేను మాత్రం పైనుంచే తీస్తున్నాను. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇదంతా దట్టమైన అడవి. జనాల తాకిడి కూడా ఎక్కువగా లేదు. సో లిమిటెడ్గా ఒక 2 కార్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎంత పీస్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఆహా, సీరియస్లీ బ్యూటిఫుల్ వ్యూ, వెరీ బ్యూటిఫుల్. అసలు ఎంత టాల్ ట్రీస్ ఉన్నాయో ఇక్కడ. ఇది ఒక 120 నుంచి 150 అడుగులు ఎత్తు ఉండొచ్చు. ఎంత పెద్ద ట్రీస్ ఉన్నాయో. సీరియస్లీ బ్యూటిఫుల్.
వాటర్ ఫాల్ ఒకటే కాదండి, పిక్నిక్ ఏరియా అండ్ ట్రైల్ పాత్ కూడా ఉన్నదన్నమాట. అంటే ట్రైల్ పాత్ అంటే ఈ ఫారెస్ట్ మధ్యలోంచి వాక్ చేసుకుంటూ లోపలికి వెళ్ళడానికి ఒక పాత్ క్రియేట్ చేసి ఉంటుందన్నమాట. దాన్ని ట్రైలింగ్ అంటారు. ఇక్కడ చాలామంది ఈ ట్రైలింగ్ చేస్తూ ఉంటారనమాట. సరే, బెంచులు లాంటివి కూడా ఏర్పాటు చేసి ఉంచారు. అంటే ఇక్కడ ఈవినింగ్ టైంలో పిల్లలతోటి పెట్స్ తోటి పిక్నిక్ కోసం కూడా వస్తూ ఉంటారు జనాలు. నేచర్ అన్నది చాలా గొప్పదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 1 ఇంచ్ హైట్ ఉండే చిన్న పువ్వులు ఎంత చిట్టి చిట్టిగా ఉన్నాయో, గడ్డి పువ్వులు. ఇక్కడ ఈ ఇంచ్ హైట్ ఉండే చిట్టి చిట్టి పువ్వుల నుంచి దాదాపు 200 అడుగు ఎత్తైన పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఈ ప్లేస్ పేరు గ్రిఫ్ట్స్బర్గ్ అండి. ఇక్కడ ఈ బోర్డు మీద దాని డీటెయిల్స్, ఆ టౌన్ యొక్క హిస్టరీ గురించి రాసి ఉన్నదన్నమాట. ఇలా పక్క నుంచి ట్రైలింగ్కి పాత్ ఉన్నది. ఈరోజు నాతో పాటు మీకు కూడా వీకెండ్ వ్లాగ్ షిగరిన్ సౌత్ రిజర్వేషన్లో ఉండే వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వెళ్ళొచ్చేసాము. ఇప్పుడు టైం అయితే మాకు ఎంత అయిందని అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ 8 అయిందనమాట. చూస్తున్నారు కదా, ఎక్కడ అసలు సూర్యాస్తమయం ఇంకా అయినట్టే కనిపించటం లేదు. సాయంకాలం 4:30 5 అయినట్టున్నది. కానీ అప్పుడు టైము 7:55 అయింది. అంటే దాదాపుగా 8 అయిపోయిందనమాట. సో మేము కూడా ఇంటికి బయలుదేరిపోయాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మరోసారి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక దిస్ ఇస్ రమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.